మాట్లాడదాం. అదే ఈ మిగతా అంశాలు సారూప్యత మాట్లాడదాం. అలాగే అంటే దేశాధ్యక్షులు అధినేతలు పారిపోయే పరిస్థితి అంటే చూడడానికి మనకు అలవాటు అయిపోయిందేమో కానీ యాక్చువల్గా చాలా పెద్ద విషయం కదా అది. సో పాపారావు గారు, ఇప్పుడు అవినీతి, అసమానత, పావర్టీ ఇవి చాలా దేశాల్లో మేబీ డిగ్రీ తేడా ఉండొచ్చు. ఇప్పుడు అమెరికాలో కూడా రోడ్ల మీద దాన్ని ఏమంటారు, ఇళ్ళు లేకుండా ఉన్నవాళ్ళు ఉంటారు కదా, అలాగే అంటే అగర్రాజ్యం ఎగ్జాంపుల్ చెప్పా. అలాగే భారతదేశంలో కూడా ఈవెన్ మన రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా ఈ అవినీతి అనేదో పేద అన్ని చోట్ల ఉంటుంది. బట్ ఇక్కడేంటి స్పెషల్, ఎందుకని ఇంత దారుణమైన విధ్వంసానికి దారితీసింది అది? అంటే దాని టైం దానికి వచ్చినట్లు అవినీతి మీద అక్కడ అవినీతి అంటే ఒకటి మీకు కళ్ళ ముందు చాలా విషయాలు కనపడతాయి. ఎట్లా అంటే అవినీతి అనే దగ్గరకు వచ్చేసరికి ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఓలీ నాయకత్వంలోని ప్రభుత్వం, వీళ్ళు అధికారంలోకి రాకముందు 2008 ముందు వీళ్ళు లేరు అక్కడ, నాకు తెలిసి అధికారంలో. ఆ తర్వాత రాజరికం ఉండేది, తర్వాత ఎన్నికలు జరగటం, ప్రచండ కానీ, తర్వాత వీళ్ళంతా ఓలీ రకరకాల కమ్యూనిస్ట్ గ్రూపులు, మావోయిస్ట్ గ్రూప్ దగ్గర నుంచి రకరకాల మెయిన్ స్ట్రీమ్ ఇక్కడ ఉండే భారతదేశంలో ఉండే మెయిన్ స్ట్రీమ్ కమ్యూనిస్ట్ పార్టీ లాంటి కమ్యూనిస్ట్ గ్రూపులు వీళ్ళంతా రకరకాలుగా అధికారంలోకి వచ్చారు. 20 ఏళ్లలో 17 మంది ప్రధానమంత్రులు మారటం ఒక అనిశ్చితి ఇదంతా ఉంది. దాంతోపాటు ప్యారలల్గా జరుగుతూ వచ్చింది ఏంటంటే, గత అనేక దశాబ్దాలుగా నేపాల్ చరిత్రలో ఉన్నట్లుగానే ఏం జరిగిందంటే, నేపాల్ చరిత్రలో ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ దేశంలోని వనరులని వాళ్ళు సొంత ఆస్తుల్లాగా వాడుకున్నటువంటి ఫ్యూడల్ సమాజం, భూస్వామ్య సమాజం తాలూకు ఆ లక్షణాలు ఆ సమాజంలో ఉన్నాయి. అవన్నీ వాళ్ళు సొంతంగా వాడుకుంటారు. ఇప్పుడు మీకు ఆల్ జజీరా చెబుతున్నాను, నేనేమి సొంతగా స్టాండర్డ్ న్యూస్ ఇన్పుట్స్ ఇవ్వగలిగిన ఆల్ జజీరా చెప్పిన దాని ప్రకారం చాలామంది అధికారులు, లేకపోతే కమ్యూనిస్ట్ నాయకులు, లేకపోతే నాయకులు, ఆ దేశంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీల వాళ్ళ నాయకులు పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ విలాసాలు, వాళ్ళు ఒకప్పుడు కళ్ళ ముందే సాధారణమైన పార్టీ కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు, ఒకప్పుడు అధికారంలో లేకముందు సాధారణమైన పార్టీ కార్యకర్తలుగా చాలా పెద్ద ఎత్తున ప్రజల పోరాటాల్లో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు, ప్రజల కోసం నిలబడ్డవాళ్ళు, ఈరోజు వాళ్ళ జీవనశైలి ఏంటి, నేపాల్లో వాస్తవ పరిస్థితులు ఏంటి, నేపాల్లో వాస్తవ పరిస్థితుల్లో చాలా పెద్ద ఎత్తున పేదరికం ఉంది. అంటే వీళ్ళ జీవనశైలి, వీళ్ళ లగ్జూరియస్, అంటే ప్రిన్స్లింగ్స్ అంటారు వేరే చోట్లయితే వీళ్ళని. ప్రిన్స్లింగ్స్ అంటే దొరబాబు, అది నేను ఒక మాట చెప్తే కొంచెం బాగోదేమో కానీ, మీకు ఎప్పుడూ ఆకలి రాజ్యం అనే సినిమా ఉంది. ఆకలి రాజ్యం సినిమాలో కమల్ హాసన్ ఈ కార్లేసుకు జల్సాలు చేసే కార్లేసుకు తిరిగి డబ్బులున్న వాళ్ళ పిల్లల్ని అంటే డబ్బులు అందరిని అంటాలండి, నాకు కానీ నేను అంటలేదు కానీ అక్కడ ఆ సినిమాలో అతను అన్నది ఏంటంటే, దొరబాబుకు పుట్టిన నా కొడుకులు అంటాడు. దొరబాబుకు పుట్టిన నా కొడుకులు అనే మాట వాడాడు. అలాగే ఫీల్ అవుతారు పబ్లిక్. వీడికి ఏముంది, వీడి క్వాలిఫికేషన్ ఏంటి, వీడి అర్హత ఏంటి, నాలంటోడే కదా, నాకంటే ఎక్కువ వీడి దగ్గర ఏముంది, వీడు ఇంత జల్సాలు చేయటం ఏంటి, కళ్ళ ముందు కార్ల పక్కన కూర్చొని లగ్జరీ కార్ల పక్కన పోజులు ఇవ్వటం ఏంటి, వాడు వాడే బ్రాండెడ్ బట్టలు ఏంటి, నా బతికేంటి రోడ్డు మీద అని చెప్పి ఉన్నప్పుడు ఇంత తీవ్రమైన అసమానతలు, నిన్నగాక మొన్న ఏమీ లేని వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంత చేస్తుంటే చాలా, అది కూడా కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో చేసేది, ఇంకా అసలు ప్రజలు సహించరు దీన్ని. కమ్యూనిజమే కాదు, ఆ దేశంలో కాంగ్రెస్ ఇవంతా కూడా, అంటే ఆ దేశపు కాంగ్రెస్ ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి. దాంతో ప్రజల్లో కడుపులో రగిలిపోతుంది చాలా కాలంగా. దానికి సోషల్ మీడియా యాడ్ అయ్యింది. ఇప్పుడు దాన్ని ఒక్కదాన్నే పాయింట్అవుట్ చేయలేవు, సోషల్ మీడియా యాడ్ అయ్యింది. అంత మాత్రాన మనం మన బంగారం మంచిదైతే అన్నట్లుగా అక్కడ అసలు పరిస్థితులు బాగుంటే సోషల్ మీడియా చేస్తే కనుక మనం దాన్నే తప్పట్టచ్చు. పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి, పరిస్థితుల్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఎవరైనా దాన్ని ఎక్స్ప్లైట్ చేయొచ్చు. ఎవడో ఎక్స్ప్లైట్ చేశాడని చెప్పి ఇంకోటి మీద బండి ఆడవటం ఎందుకు? మనం ఎంత బాగున్నామో మనం చూసుకుంటే మంచిది కదా, మనం ఎంత బాగున్నామో మనం చూసుకుంటే మంచిది. పరిస్థితులు బాగాలేవు కానీ నేను చిన్నది కూడా చెబుతాను. ఇప్పుడు ఇక దీనిలో హమీ నేపాల్ అనే పేరుతో నడుస్తుంది ఈ ఉద్యమం. మా నేపాల్ అనే హమీ నేపాల్ అనే ఈ ఉద్యమ నాయకుడు సుదన్ గురుంగ్, ఇతను ఒక ఎన్జిఓ నడుపుతున్నాడు. ఈ ఎన్జిఓని 2015లో మొదలుపెట్టాడు అతను. అప్పుడు భూకంపం వచ్చింది. అంతకుముందు అతను ఈవెంట్ మేనేజరు, ఆ తర్వాత ఈ ఎన్జిఓ మొదలుపెట్టాడు 2015లో. ఎందుకంటే 2015లో నేపాల్లో పెద్ద భూకంపం వస్తే ఆ భూకంపంలో ఈ సుదన్ గురుంగ్ కొడుకు కూడా చచ్చిపోయాడు. ఆ తర్వాత ఏమైందో అతనిలో మార్పులు ఏమైనా కానీ మంచి, అంటే కొంచెం బాధే ఉంటుంది కొడుకు చచ్చిపోయిన అతను. ఇది మొదలుపెట్టాడు. తర్వాత అతను నేపాల్లో మార్పుల కోసం, దీనికోసం చాలా కాలం నుంచి ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్, లేకపోతే ఇట్లాంటి వాటిలన్నింటిలో పోస్టులు పెడుతున్నాడు. దానిలో ఇక్కడ మనకి సందేహాస్పదమైన ప్రశ్న ఎక్కడ ఉంటుందంటే, అతను ఈ మధ్యకాలంలో బ్లూ ప్రింట్ చెబుతా, అంటే ఈ ఉద్యమం తిరుగుబాటు కనుక లేకపోతే ఎదురు తిరిగితే కనుక బ్లూ ప్రింట్ చెబుతా, అంటే ఎట్లా తిరగబడాలి మార్గనిర్దేశం చేస్తా రాస్తున్నాడు. అంటే ఇది ప్లాన్డా ప్రీ ప్లాన్డ్ మెడిటేటెడ్ కుట్ర అనే సందేహం వస్తుంది. పొద్దున్నే నేను రిపబ్లిక్ టీవీ చూస్తున్నా, రిపబ్లిక్ అర్నబ్ గోస్వామి ఇవాళ పొద్దున్న తెల్లవారుజామున వేసి పెట్టగానే అర్నబ్ గోస్వామి ఈజ్ టాకింగ్ అబౌట్ $60 million
అమెరికన్స్ ఖర్చు పెట్టారు నేపాల్లో ఈ ప్రభుత్వ ఈ తిరుగుబాటును తయారు చేయడం కోసం. సోషల్ మీడియా వీటిల్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకెళ్ళి ట్రైన్ చేసి వాళ్ళ లగ్జూరియస్ లైఫ్ ఎలా ఉంది, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళ లగ్జూరియస్ లైఫ్ ఎలా ఉంది అని చెప్తా అర్ణబ్ గోస్వామి మాట్లాడుతున్నాడు. సరే, అర్ణబ్ గోస్వామిని అన్నిసార్లు నేను స్టాండర్డ్గా తీసుకుని, కానీ అయితే అందరినీ మరీ అన్నిసార్లు కొట్టేయలేం కదా. అందుకని ఏంటంటే ఇది కొంత అభిమానాలు ఉన్నాయి కదా దీని వెనకాల ఎవరు ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చెడ్డోళ్ళుగా చాలా మంచి, చాలా మనకి చాలా మంచి చాలా చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కూడా అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనసా వాచా కర్మణ దేశానికి అంకితమై పనిచేస్తున్నారు. కానీ చాలామంది చేస్తుంది ఏంటంటే దే ఆర్ ఎర్నింగ్ మనీ. ఒక ఇల్లిసిట్ గ్యాంగ్ లాగా, మాఫియా లాగా తయారైన పరిస్థితి కూడా సోషల్ మీడియాలో తయారైంది. ఇట్స్ వెరీ డేంజరస్ ట్రెండ్. అది అక్కడ మరి అది అట్లా ప్లే అవుతుంది. కాకపోతే నేను అక్కడ పాజిటివ్ ఇది ఏంటంటే అతను కావాలని చేయట్లేదు అని మనం అనుకోవటానికి కొడుకు చచ్చిపోయిన తర్వాత మొదలుపెట్టిన యాక్టివిటీ కాబట్టి కుట్రదారులా అంటే నాకు కూడా కొంచెం అతను ఇచ్చిన బ్లూ ప్రింట్ ఎలా చేయాలి ఇదంతా మార్గనిర్దేశం అదే కాదా అని పక్కన పెడితే అంటే ఆయనే చేస్తున్నాడా మీరు అన్నట్టు, అంటే బ్లూ ప్రింట్ ఎలా చేయిస్తున్నారా కాదు, బ్లూ ప్రింట్ ఎలా ఇస్తాడు, అది మంచిది కాదు. ఎప్పుడైతే వీళ్ళు అంటే కరెక్ట్ గా ఏదైతే చేసి ఒక ఒత్తిడికి గురి చేసి ప్రధానమంత్రి రాజీనామా చేసేదాకా తీసుకొచ్చి పారిపోయేలా చేసి నెక్స్ట్ ప్రభుత్వాన్ని అంటే ఒక జెన్జీ అనేది జెన్ జెడ్ అనేది ప్రభుత్వాన్ని మార్చగలిగే స్థాయికి వెళ్తుందా అనేదానికి ఒక ఆల్రెడీ ఎగ్జాంపుల్. అంటే పొద్దున నేను రిపబ్లిక్ డే మళ్ళీ చెబుతున్నాను, నేను పొద్దున చూసిన దానిలో వాళ్ళలోనే అంటే అది వాళ్ళలోనే కొంతమంది రిపెంట్ అవుతున్నారు. ఇప్పుడు మొదలైంది ఇలా 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 పోయిందని స్థాయికి వెళ్ళకూడదని. రెండోది ఏంటంటే ఇక్కడ వాళ్ళలో వాళ్ళు, ఇది వేరే ఛానల్లో కానీ ఎక్కడైనా వాళ్ళలో వాళ్ళు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా గ్యాదర్ అయ్యారు. ఎందుకంటే ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో పాత నాయకులంతా దాక్కుని ఉన్నారు. ఇప్పుడు అక్కడ దాచిపెట్టారు వాళ్ళని తీసుకెళ్ళి, అక్కడ గ్యాదర్ అయ్యారు. అక్కడ చర్చలు కూడా జరుగుతున్నాయి ఆర్మీతో, ఎట్లా ప్రొవిజనల్ గవర్నమెంట్ ఉండాలి. ఆ చర్చలు జరుగుతున్నప్పుడు బయట ఉన్న జనరేషన్ జెడ్ వాళ్ళు రెండుగా చీలిపోయి కొట్టుకుంటున్నారు. వీళ్ళు సంథింగ్ అంటే ఏదో కూడా 30 ఎంతకో అంటే సబ్జెక్ట్ ఒక్కొక్కళ్ళు కొన్ని నెంబర్ ఇస్తున్నారు. 19 దగ్గర మొదలయ్యి 22, 25, 34 దాకా నేను 30 మంది 1300 మంది దాకా గాయపడ్డారని. ఏదేమైనా ఏంటంటే ఇది అంటే వీళ్ళ ఈ నాయకుల కొడుకులకి పేర్లు కూడా మనం ప్రిన్స్ లింక్స్ అన్నాం, కానీ వాళ్ళు పేరు పెట్టి గత అనేక వారాలుగా ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. నియో కిడ్స్ అంటే నెపో కిడ్స్ అంటే నెపోటిజం. అదే దొరబాబుకు పుట్టిన అన్నా కదా, అట్లాగే వీళ్ళు నెపో కిడ్స్ అని చెప్పి వీళ్ళు పెద్ద నాయకుల కొడుకులు వీళ్ళందరి గురించి ఒక పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది. అది కూడా ఇదంతా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుంది. బ్రేక్ తీసుకుంటా సంజయ్ గారు, తర్వాత మాట్లాడదాం. అంటే అసలు ఏమిటి కారణం, ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది ఇది, అలాగే